ఇక్కడ మస్తు బ్యాట్ బాల్ ఆడొచ్చు. వైస్ టెంపుల్ దగ్గర అయితే వచ్చేసిన. వైస్ లొకేషన్ మస్తు ఉంది. ఇక్కడ మట్టితో అయితే ఎర్రలు వస్తాయి. ఈ బంగారు పాపేనా బేడ్స్ అంతా తీసుకొచ్చి మొత్తం చెరువు ఉంది. అది వస్తే కలుగుతుంది కదా. హలో గైస్, వెల్కమ్ టు సతీష్ లైకర్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు అయితే మనం ఇంద్రేశ్వర్ టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట. సో ఇది వచ్చేసి లైక్ పట్టంచేరు నుంచి కొంచెం ఒక 5 to 10 కిలోమీటర్స్ లోపల ఉంటుంది. సో మీకు మొత్తం టెంపుల్ అయితే చూపిస్తాను. నిజంగా పీస్ఫుల్ టెంపుల్ అనమాట. సో మీరైతే లైక్ ఈవినింగ్ అయితే విజిట్ చేయొచ్చు, అంటే 5 o'clock అట్లా. సో మీరైతే చూడండి, మొత్తం టెంపుల్ మొత్తం లైక్ కవర్ చేస్తా. సో ఇప్పుడు బావ ఏడికో తీసుకెళ్తాడు. మనం ఏడికి తీసుకెళ్తావు బావా? టెంపుల్కా? ఎండలు పడేస్తారు మీరు ఇద్దరు కలిసి. మంచిగా ఉంది. ఇక్కడ మస్తు బ్యాట్ బాల్ ఆడొచ్చు. టెంపుల్ దగ్గర అయితే వచ్చినాము. ఒక అన్న అయితే మస్తు ఉంది. వైస్ టెంపుల్ దగ్గర అయితే వచ్చేసినాము. మంచిగా ఉంది, పీస్ఫుల్ ఉంది టెంపుల్. మంచిగా ఉంది టెంపుల్. మీరు మెల్లగా వస్తారు. సో వైస్ కుక్కలు చూడండి ఎన్ని కనుక వచ్చినాయి. మొత్తం సెక్యూరిటీ అనుకుంటా ఈ టెంపుల్కి కదా. మొత్తం బ్యాచ్. చలో లోపల పోయేద్దాం. సో లోపల కూడా ఒకటి ఉంది. మంచిది, పీస్ఫుల్గా. శ్రీ ఇంద్రేశ్వర స్వామి దేవస్థానం. ఓకే. సో టెంపుల్ ఇక్కడైతే క్లోజ్ ఉంది. సో గైస్ మేమైతే లైక్ ఆఫ్టర్నూన్ ఒక 2 o'clock ఏమో వచ్చినుండే. సో టెంపుల్ అయితే క్లోజ్ ఉండే. సో మార్నింగ్ అండ్ ఈవినింగ్ టెంపుల్ అయితే ఓపెన్ ఉంటుంది. సో 5 o'clock అట్లా మీరైతే విజిట్ అవ్వచ్చు. సో అక్కడ కూడా వెళ్దాం. బ్యాక్ సైడ్ చూపిద్దాం. మంచిగా ఉంది. ఫ్యామిలీతో వస్తే ఇట్లా మంచిగా కూర్చోవచ్చు పీస్ఫుల్గా. మంచిగా ఉంది లొకేషన్.
దర్శనం అయితే అయిపోయింది. సో మెయిన్ టెంపుల్ అయితే క్లోజ్ ఉంది. సో మంచిగా ఉంది టెంపుల్, పీస్ఫుల్గా ఉంది. ఇక్కడ ఇంకా లింగాలు ఉన్నాయి, చూపిస్తాం మీకు. సో గైస్ అక్కడ అనిపిస్తుంది కదా, ఇక్కడ ఒక లింగం ఉంది. సో ఒకరు మాత్రం వస్తున్నాయి ఇక్కడ. సో గైస్ దర్శనం అయితే అయిపోయింది, ఇప్పుడు వచ్చలేదా వెళ్దాం. సో నిజంగా లొకేషన్ మాత్రం వస్తుంది. సో డైరెక్ట్ లైక్ ఇంద్రేష్ రావచ్చు అనమాట. ఇంద్రేశంలో పటంచేరు అయితే అందరికీ ఐడియా ఉంది అనుకుంటా. సో డైరెక్ట్ వచ్చేస్తే సో విజిట్ అవ్వచ్చు. సో మంచిగా ఉంది టెంపుల్. సో ఇక్కడ కూడా చూసుకోవచ్చు, మొత్తం ఏమంటారు ఒక చెరువు ఉంది. సో వెదర్ కానీ ఏం పొల్యూషన్ ఏం లేదు, అసలు పొల్యూషన్ అసలు ఏమంటారు ఈ బండ్లు కానీ పొల్యూషన్ కానీ ఏం లేదు. పీస్ఫుల్గా రావచ్చు, మంచిగా గ్రీనరీ ఉంది మొత్తం సరౌండింగ్స్. సో వచ్చి విజిట్ అయితే అవ్వండి గైస్. సో మేమైతే వెళ్తున్నాం. సో వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే తీసుకోండి. చలో రైట్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్. మంచిది బావ ఈ రోడ్, కానీ ఈ కొంచెం రోడ్ వేస్తే బాగుంటుంది. డెవలప్ చేస్తే భలే ఉంటుంది చెరువు. కొంచెం స్టెప్స్ పెట్టడం కానీ. జై శ్రీరామ్. వాళ్ళు కూడా ఆడుతారు ఇక్కడ. మస్తు ఉంది లొకేషన్. లొకేషన్ మస్తు ఉంది ఇక్కడ. అన్న అయితే చేపలు పడుతుండు. ఏం సాయి ఆల్రెడీ ఇక్కడ పట్టిండు అనుకుంటా. ఇక వాటర్లో ఉంది. చేప వేసినావా గేలం? మట్టితో అయితే ఎర్రలు వస్తాయి, అది వేస్తే జల్దీ పడుతుంది. ఏం చేప అది? ఇది బంగారు పాపేనా? బేడ్ సెంపర్ ఏమంటారు దీన్ని? బొచ్చే బొచ్చే. అరే చూడాలని తెల్లారిపోద్ది. ఎట్లా పడుతుందో చూసాం. అంత సింపుల్ పడవ బాగా. ఓకే ఉండాలి, ఓకే ఉండాలి. ఇప్పుడు ఇది ఇక్కడ పడ్డది, ఇది పర్లే ఉంటాయి కదా, అవి వస్తే దానికైతే జల్దీ పడతాయి. అది వస్తే కలుగుతుంది కదా, అది దారం అది ఆతుంటుంది చేప. ఇది ఉంది కదా వైట్ కట్టింది కదా, మునిగిపోతుంది అనమాట. అది మునిగేటప్పుడు చేప